మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మద్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ను అరెస్టు చేసింది సిట్. జోగి అరెస్టుతో రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టారు వైసీపీ నేతలు. జోగి అరెస్ట్ ముమ్మాటికి అక్రమమని తెలిపారు మాజీ సీఎం జగన్. కాశీబుగ్గ ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే రమేష్ ను అరెస్టు చేశారని అన్నారు. ఇక మద్యం పేరుతో ప్రజలకు స్లో పాయిజన్ ఇచ్చారని, ఈ కేసు పూర్తి విచారణ తర్వాత మద్యం కేసులో జగన్ కు ఉన్న లింకులు కూడా బయటకు వస్తాయని అన్నారు టీడీపీ నేతలు. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను అరెస్టు చేసింది సిట్. కల్తీ మద్యం కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లింది సిట్ బృందం. జోగి రమేష్ ను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అంతకుముందు జోగి రమేష్ సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేశారు. జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఏవన్ జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. తనకు 3 కోట్ల రూపాయలు సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు పోలీసులకు చెప్పాడు జనార్దన్ రావు. ఈ స్టేట్మెంట్ తో జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. జోగి అరెస్టుతో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ముమ్మాటికి అక్రమమన్నారు మాజీ సీఎం జగన్. నకిలీ మద్యం తయారు చేసేది కూటమి సర్కార్, అమ్మేది కూటమి సర్కారేనని, కానీ అరెస్టు చేసేది మాత్రం తమ పార్టీ నేతలనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం కేసుపై సీబీఐ విచారణ కోరుతూ నిన్ననే రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. మరుసటి రోజే రమేష్ ను అరెస్టు చేశారంటూ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థమవుతుందన్నారు. కాశీబుగ్గ ఆలయ తొక్కీసలాట ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ ను అరెస్టు చేశారు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు జగన్. రాక్షస పాలనలో ఇలాంటివి తప్ప మరేం ఆశించగలమని విమర్శించారు. కాశీబుగ్గ తొక్కీసలాట ఘటనకు ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే కారణమని అన్నారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. అటు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఈ 2 విషయాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే జోగి రమేష్ ను అరెస్టు చేశారని ఆరోపించారు మాజీ మంత్రి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దానిలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం గాని బాధ్యతారాహిత్యం, అంటే ప్రభుత్వం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోని కారణం చేత ఈ ఘటన జరిగిందని సామాన్యుడిని అడిగినా, సంపన్నుడిని అడిగినా, విద్యాహీనుడిని అడిగినా, విద్యావంతుడిని అడిగినా చెప్తారు. ప్రజలకు జవాబుదారీగా పాలన అందించలేని ప్రభుత్వం ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఒక నాటకానికి తెరదీసి అందులో పాత్రలను ప్రవేశపెడుతుంది. అందులో భాగమే జోగి రమేష్ గారు అరెస్ట్. కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని అన్నారు టీడీపీ నేతలు. ఈ కేసులో ఏవన్ నిందితుడు జనార్దన్ తో జోగికి దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఎంతటి వారున్నా చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు నేతలు. నకిలీ మద్యం కేసులో ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని సూచించారు.